హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇండిపెండెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ హేమా జిలోజు. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చేసారు? నేను రాజకీయాల్లోకి అంటే ఐ థింక్ సో వరంగల్లో నేను అప్పుడు ఒక స్టవ్ రిపేరింగ్ సెంటర్లో పనిచేసేదాన్ని. ఫస్ట్ ఏంటంటే బేసిక్గా నేను ఆఫ్టర్ 10th ఇంటర్ తర్వాత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను స్టవ్ రిపేరింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడము. ఎందుకంటే అప్పుడున్న టైంలో వచ్చేసి నాకు అంత ఎడ్యుకేషన్ లేదు. సో ఆ టైంలో అందువల్ల నేను జాబ్ చేసుకుంటూ రిపేర్ సెంటర్లో వెళ్ళి ఆఫ్టర్ దట్ మళ్ళీ డిగ్రీ చేసుకుంటూ ఓపెన్ డిగ్రీ అలా నేను రాజకీయాలు ఎందుకు అనే దాంట్లో ఏంటంటే మన రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. సో తనని చూసినప్పుడు నాకేంటంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఒక థాట్ అప్పుడు వచ్చింది. దానివల్లనే నేను బేసిక్గా సినిమా ఫీల్డ్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే సో మనము బేసిక్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాన్న సిపిఎంలో ఉండే, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది పాలిటిక్స్ సంబంధించింది కాదు. సో దానివల్ల ఏంటంటే నేను తొందరగా ఎస్టాబ్లిషన్ అవ్వాలి అంటే మనకి ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే సినిమా ఒకటే. సో సినిమాలో వెళ్తే మనం ఒక ఆర్టిస్ట్గా ఫెమిలియర్ అయిన తర్వాత బేసిక్గా ఆటోమేటిక్గా మనం పాలిటిక్స్లో వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా నేను అలా సో పాలిటిక్స్లో రావడం జరిగింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కరప్షన్ అనేది అన్ని పార్టీలలో చూసుకుంటే ప్రతి ఒక్క పార్టీలో కరప్షన్ ఉంది. సో ఒకే ఒక పార్టీ ఏంటంటే కరప్షన్ లేనిది అండ్ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే పార్టీ ఏంటంటే ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ. సో మనం ఎప్పుడు క్వశ్చన్ చేసే విధానంలో ఉండాలి, ఒకరితో చెప్పించుకునే విధానంలో మనం ఉండకూడదు. అరే మీ పార్టీ ఏం చేసింది అనే దాంట్లో ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. సో దానివల్ల అదే కాకుండా వచ్చేసి పార్టీ అంటే మిగతా పార్టీలలో చూసుకుంటే చాలా ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రాబ్లమ్స్ పాలిటిక్స్లో కూడా ఉన్నాయి. సో నాకు ఆ పార్టీలో కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు అంటే సో మనం కట్టే ట్యాక్సెస్ని మనకి ఏ విధంగా రిటర్న్ ఇవ్వాలి అనే దాంట్లో హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి ప్రతి ఒక్కరికి అవసరం అది. సో మనం అంటే పే చేస్తున్నందుకు ఇప్పుడు అన్ని పార్టీలు చూసుకుంటే కొన్ని మాత్రమే ఏంటి స్కీములు పెట్టేసి పథకాలు పెట్టేసి కొంతమందికి మాత్రమే వస్తుంది. కానీ అందరికీ అవసరమైంది, జీవితాంతం అవసరమైంది ఏంటంటే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి చనిపోయే వాళ్ళ దగ్గర వరకు మోస్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీనికోసం అనేది ఇది అందరికీ అందుబాటులో ఉంది మా పార్టీలో. అది అందరికీ అవసరమైంది. దీంట్లో డబ్బు చాలా ఖర్చు అవుతుంది. సో ఎందుకంటే మనం బ్రతికేది ట్యాక్స్ కట్టడానికే. సో దానివల్ల ఏంటంటే మనం బ్రతుకుతూ మన దేశాన్ని మన రాష్ట్రాలను కాపాడుకోవాలి అంటే మనం హెల్త్ వైజ్గా బాగుండాలి, ఎడ్యుకేషన్ వైజ్గా బాగుండాలి. సో మనకి గవర్నమెంట్ ఇస్తే మనం దాన్ని రిటర్న్గా కడతాం. ఎందుకంటే మనం కట్టిందే మనకి ఇస్తున్నారు. సో దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాబట్టి దాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఫస్ట్ పార్టీనే ఆమ్ ఆద్మీ పార్టీ 1.5 years అవుతుంది. కంటెస్టెడ్గా కూడా పోటీ చేశారని విన్నాను. అవును, నేను రాగానే వెంటనే వచ్చేసి ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు మా పార్టీలో బీఫామ్ ఇవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే ఇండిపెండెంట్గా రాజేంద్ర నగర్ నుంచి కంటెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా. సో ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేటర్ కూడా ప్లానింగ్ ఉన్నది రాజేంద్ర నగర్ ఏరియాలో. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఫెబ్లో, మరి పార్టీ గెలుస్తుందంటారా? మా పార్టీ 100% గెలుస్తుందండి. ఎందుకంటే పెట్టిన ఒక 6 నెలల్లోనే పార్టీ ఇప్పుడు సెంటర్లో ఏ పార్టీకి కానీ అలాంటి సిచ్యువేషన్ లేదు. పెట్టినాక ఒక 6 నెలల్లోనే వచ్చేసి మా పార్టీ ఢిల్లీలో సీఎంగా తను ఉన్నారు అంటే ఆల్రెడీ ఉన్నారు. ఒక 10-15 yearsగా తను ఏం చెప్పారో అవన్నీ చేస్తున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, ఫ్రీ మీన్స్ ఫ్రీ కాదు, మన ట్యాక్సెస్ని తను రిటర్న్ అంటే ప్రజలకు ఏ విధంగా ఇస్తున్నారు అనేది ఢిల్లీ ప్రజలకు చాలా తెలుసు. వాళ్ళకి ఏంటిది ఫ్రీ బస్ కానీ ఇప్పుడు అక్కడ చూసే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఫ్రీ బస్ అనుకోండి, వృద్ధులకు వచ్చేసి మన యాత్ర అనుకోండి, పవర్ అనుకోండి 200 units కంటే తక్కువగా ఉన్నప్పుడు అది ఫ్రీగానే ఇస్తున్నారు. సో ఆడవాళ్ళకు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇప్పుడు 2000 rupees సంథింగ్ అలా వాళ్ళకి అందిస్తున్నారంటే చేదోడు వాదోడు అనే దాంట్లో ఒకటి. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి.
సో అలాంటప్పుడు ఆ పార్టీని చూజ్ చేసుకోవడంలో నాకు 100% గర్వంగా ఉంది. అండ్ ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు కాదు, జీవితాంతం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 100% వస్తుంది. ఇది మేము గ్యారంటీగా చెప్తున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా కంట్రీలోనే మన కంట్రీలోనే వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే చాలా డెవలప్మెంట్ ఉంటుంది. అన్ని రకాలుగా ప్రజలకి అందుబాటులో మనం కట్టే ట్యాక్సెస్ మనకి బెనిఫిట్లో ఉంటాయి అనేది నా ఒపీనియన్. మీరు ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కమ్ కూడా చేస్తారని విన్నాము, ఇది నిజమే అంటారా? నేను యాక్టర్గా చేశాను 4 మూవీస్. ఆఫ్టర్ దట్ ప్రొడ్యూసర్గా చేశాను, డిస్ట్రిబ్యూటర్గా చేశాను. పందెం కోడి 2, దేవ్, ఇదం జగత్. ఆఫ్టర్ దట్ మాస్క్ ది డ్రాగన్, జాకీ చైన్ మూవీ కూడా అలా చేశాను. నెల్లూరు, మొత్తం తెలంగాణ, ఆంధ్ర అట్లా చేశాను కొన్ని మూవీస్. మొత్తం చూస్తే ఫిలిం ఇండస్ట్రీ బాగుందా లేదా రాజకీయాలు బాగుందా? అంటే ఉమెన్స్కి అలా ఏమీ లేదు. ఇంట్రెస్టెడ్ బట్ ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు దేంట్లో వచ్చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే వర్క్ చేస్తే వాళ్ళు హ్యాపీగా దాని బర్డెన్ లేకుండా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. నాకనేది సినిమా అనేది ఓకే, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ నేను తట్టుకోలేకపోయాను. అది కూడా నేను వెళ్ళింది పాలిటిక్స్ కోసమే కదా. ఎందుకంటే నాకు తొందరగా ఫేస్ ఫెమిలియర్ కావాలి అంటే మోస్ట్లీ నాకు సినిమా అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను వెళ్ళాను తప్ప నాకు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది. అలాగని అందుకే కదా ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక దాంట్లో ఉండాలి అన్నట్టుగా దాన్ని ఒక బిజినెస్ కింద నేను వెళ్తున్నాను అన్నది. అది ఒక లైన్ వెళ్తుంది నాది. అండ్ పాలిటిక్స్ అనేది నా ఎయిము, నా గోలు. నాకు ప్యాషన్ అనేది పాలిటిక్స్, నా గోలు, నా ప్యాషన్ అనేది పాలిటిక్స్. సో అలాగని చెప్పేసి ఏదో డబ్బు సంపాదించడానికి అని నేను ఈ రాజకీయాన్ని ఎంచుకోలేదు. నాకంటూ అంటే జనాలకు మనం కట్టే ట్యాక్స్లని మనకి ఏ విధంగా రిటర్న్ ఇస్తే జనాలకి కరెక్ట్గా ఉంటుంది అనే దాంట్లో నేను అలా చూజ్ చేసుకున్నాను ఆ పార్టీని. తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ పొజిషన్ ఎలా ఉంది? తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొన్నటిదాకా వచ్చేసి తెలంగాణ ఉద్యమం మనకి 10 years బ్యాక్లో తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి మనం ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తను బాగా చేస్తాడు అనుకున్నాము. సో దాంట్లో తను ఎంతో అంత ప్రాబ్లమ్స్లోనో లేకపోతే ఏదో చేసి వెళ్ళిపోయాడు. బట్ రాష్ట్రానికి మాత్రం చాలా పెద్ద అప్పు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సరే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 50 yearsలో చాలా 50% తిన్నా కానీ 50% వచ్చేసి జనాలకు పెట్టారు అనే దాంట్లో మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకోవడం జరిగింది. ఇలానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూసీ నది అని చెప్పేసి, హైడ్రా అని చెప్పేసి జనాలకి ప్రాబ్లమ్ చేసి ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని ప్రజలకి చూపించిన తర్వాత మీరు ఒక ప్రత్యామ్నాయం చూపించాలి. చూపించిన తర్వాత మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది. కానీ జనాలకు ఇబ్బంది పెట్టేది, ఎందుకంటే రాజకీయం అంటేనే జనాల కోసము, ప్రభుత్వాలే జనాల కోసం ఉన్నాయి. జనాలు కట్టే ట్యాక్సులతోనే మీరు ప్రభుత్వాలు రన్ చేస్తున్నారు. వాళ్ళకు జీతగాళ్ళు అంటే మీరు ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ అంటే నేను కూడా ఒక జీతం తీసుకొని పనిచేసినట్టే. నేను ఇప్పుడు తీసుకోవట్లేదు, బట్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మీరందరూ జనాల దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు. సో వాళ్లకు కంఫర్టబుల్గా ఉండేలాగా మీరు చేయాల్సిన బాధ్యత మీది. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా ఉన్నది అంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళ స్వార్థం కోసమో కంపెనీల కోసమో దేనికోసమో అని చెప్పేసి జనాలకు ఇబ్బంది పెడుతూ ఇప్పుడు 1,50,000 కోట్లు అని చెప్పేసి మూసీది చెప్పారు. సో దాన్ని ఎంతవరకు సుందరీకరణ అని చేస్తున్నారు? అది ఎట్లా అవుతుంది? ఎక్కడో కూర్చొని ఏదో స్టేట్లో కంట్రీలో పోయి చేశారు. నువ్వు ఇక్కడ తిరిగి ఎలా చేయాలి ఏంటి అనేది నువ్వు ఫస్ట్ మూసీ అనే దాన్ని వ్యర్థాలను తొలగించడానికి అది ఎక్కడ స్టార్ట్ అయిందో ఫస్ట్ దాన్ని ఆఫ్ చేయాలి. ఎక్కడ వ్యర్థం వస్తుంది అన్నప్పుడు అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీని ఆఫ్ చేసిన తర్వాత నువ్వు దీని గురించి మాట్లాడాలి. సుందరీకరణ అంటే ఏకైక సుందరీకరణ చేయడానికి వస్తుందా? కాదు. హైడ్రా అని చెప్పేసి ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది మీరే. హైడ్రాలో బఫర్ జోన్లు అని అప్పుడు తెలియలేదా? మరి అవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కోట్లు కట్టుకొని ఇల్లు కొనుక్కొని ఎంతో కష్టపడి కట్టుకున్న ఈఎంఐలు ఎవడు కడతారు? వాళ్ళు ఎక్కడి నుంచి పోతారు? నీ ఇష్టానికి కూలగొట్టినావు. అందుకే కదా కోర్టు వచ్చేసి స్టే ఆర్డర్స్ ఇచ్చారు, కొంచెం వెయిట్ చేయమన్నారు. సో ఏదైనా చేసేటప్పుడు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన రేవంత్ రెడ్డి గారు యంగెస్ట్ సీఎం. సో తను ఏ విధంగా చేయాలి? జనాలు ఈ సీఎం కరెక్ట్గా చేశాడరా అనే టైప్లో ఉండాలి. జనాలు మళ్ళీ తనను ఒకవేళ ఆ పార్టీలో ఉన్నా లేకపోయినా తను చేసిన ఒక
పనిని జనాలు మెచ్చుకొని మాకు ఇలాంటి లీడర్ కావాలి అనేటట్టు నువ్వు చేయాలి. అలాంటిది మేము మొన్న కూడా పోయినసారి కూడా మేము మూసీ నది మీద వచ్చేసి అన్ని పార్టీలతోని మీటింగ్ పెట్టాము, ప్రెస్ క్లబ్లో సోమాజిగూడ. ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడు చెప్పేది ఇదే, ఇప్పుడు చెప్పేది ఇదే, మీరు ఎంతసేపటికి జనాల కోసం మీరు పనులు చేయాలి తప్ప ఏదో కంపెనీల కోసమో ఇంకో దేనికోసమో మీరైతే సంపాదించుకోవడము లేదు. అంటే నాకు 5 సంవత్సరాలే టైం ఉంది, నేను అప్పటిదాకా సంపాదించుకోవాలి అనే దాంట్లో రాజకీయాలు చేసే మాత్రం నెక్స్ట్ టైం ఉండరు. నెక్స్ట్ టైం ఏంటి, నాకు తెలిసి మీరు ఇలానే ఉంటే మాత్రం నెక్స్ట్ ఒక 3 నెలలు 6 నెలల్లో మీ పని కూడా అయిపోతుంది. నాకు తెలిసి మీ పార్టీలోనే మీకు ఒక పొంతన లేదు అనేది బయటకు తెలిసిన వాదనే. సో దాన్ని ఈ ఏంటిది హెలికాప్టర్ల మీద తిరుగుతున్నట్టుగా ఆల్రెడీ అప్పుల పాలైపోయింది రాష్ట్రము. సో దాన్ని ఇంకా అప్పుల పాలు చేయడానికే చేస్తున్నారు తప్ప ప్రభుత్వం అనేది మన ప్రజల కోసము కరెక్ట్గా ఇప్పుడు తన వాగ్దానాలు ఎన్నో ఇచ్చారు, ఆ హామీలన్నింటిలో ఒకటి కూడా కరెక్ట్గా నెరవేర్చిందే లేదు. ఒక బస్ అన్నారు, దాంట్లో కూడా చాలా ప్రాబ్లం. మిగతా అన్నీ ఇప్పటిదాకా వచ్చేసి ఇంప్లిమెంటేషనే కాలేదు. అది కాకముందుకే నువ్వు మూసి అంటివి, హైడ్రా అంటివి, ఇవన్నీ దేనికోసం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ప్రజలను వచ్చేసి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత నువ్వు మళ్ళీ వేరే ఏదైనా కాదు నేను ఇలా చేస్తున్నాను, దీనివల్ల దీనికి ఈ బెనిఫిట్స్ ఉంటుంది, ప్రజలకు దీనివల్ల హెల్ప్ అవుతుంది. సో మూసీ నది అనుకుందాం, అక్కడ జరిగే ఇప్పుడు వాతావరణ సిచ్యువేషన్స్ కానీ రెయిన్స్ వస్తాయి, ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి కొట్టుకుపోయింది మూసీ, అందువల్లనే ఆ మూసీ అనేది చేశారు, కట్టారు నవాబ్ కాలంలో అని చెప్పి చెప్తూ ఉంటారు. అది మంచినీళ్ళదని కూడా చెప్తూ ఉంటారు. సో దానికి ఉన్న ఈ ప్లసెస్ ఏంటి మైనస్లు ఏంటి అనేది జనాలకు చెప్పిన తర్వాత దానికి మీరు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత అక్కడ మీరు వాటి జోలికి పోవాలి. అలాంటిది మీరు వెంటనే వచ్చేసి వాళ్ళ ఇల్లులు కూలగొట్టడం ఇవన్నీ శాపనార్థాలు పెడతారు. దానివల్ల నీకేమొస్తుంది, నీకే నష్టం అవుతుంది. ఈ ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉండాల్సింది, ఇదే మేము కోరుకునేది. హైడ్రా కూడా అంతే, ఇప్పుడు మీ గవర్నమెంటే వచ్చేసి ఇచ్చారు పర్మిషన్స్, ఇప్పుడు మీరే కూలగొడుతున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సో దీనికి ఒక ఏంటిది ఒక సొల్యూషన్ కరెక్ట్గా తీసుకొని ప్రజలకు మంచి జరిగేలాగా చేస్తే తప్ప నీకు ఇంకొక అవకాశం ఉండదు. సో అది మేము కోరుకునేది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉమెన్స్కి పొజిషన్ ఎలా ఉంది? మా ఆమ్ ఆద్మీ పార్టీలో అంటే నేను వచ్చి దగ్గర ఒక 1.5 year అవుతుంది. మోస్ట్లీ మా పార్టీలో అందరికీ వెల్కమ్ చేస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కరు వస్తున్నారు 100%. మా పార్టీలో అయితే సేఫ్టీ అనేది 100% ఉంది, అది నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వేరే పార్టీ అంటే నాకు తెలియదు, కానీ మా పార్టీలో 100% ఆడవాళ్ళకి సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది ఉంది. ఎవరైనా ధైర్యంగా నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కరు యూత్ కానీ, ఎందుకంటే మన దేశాన్ని కానీ మన రాష్ట్రాలను కానీ మనం కాపాడుకోవాలి. ఈ అప్పులు కానీ డెవలప్మెంట్స్ కానీ ఏదైనా ఉన్నది అది మనం కంపల్సరిగా మన దేశం కోసం ఉండాలి అనుకుంటే ఆడవాళ్ళు ముఖ్యంగా, అలాగే వచ్చేసి యువత మీరందరూ ముందుకు రావాలి. ముందుకు వచ్చి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి, డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఏదో వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికో లేకపోతే సంపాదించుకోవడానికో అని చెప్పేసి రాజకీయాల్లోకి వస్తున్నారు. అది కాదు రాజకీయం అంటే. రాజకీయం అనేదే వచ్చేసి జనాలకు సేవ చేయడానికి. ఇప్పుడు ఆ విధంగా రావాల్సిన వాళ్ళే దీంట్లో వస్తే బాగుంటుంది తప్ప ఏదో సంపాదించుకొని దాన్ని కాపాడుకోవడానికి అనే వాళ్ళు దీంట్లో రాజకీయాల్లో ఉంటే ఇన్ని కోట్లు వేల కోట్లు వచ్చేసి అప్పుల పాలైతే దేశం. రేపు పొద్దున అదాని ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అదాని కంపెనీ మునిగిపోతే మన పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. నెక్స్ట్ మన దేశం ఎక్కడ ఉండబోతుంది, అసలు ఏంటి మన పరిస్థితి? అదాని కంపెనీ మాత్రం కూలిపోతే కథమే, ఇంకా వేరే ఏమీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం రైట్ నౌ. లిక్కర్ స్కామ్ గురించి వివరించండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటున్నారు, అది అరెస్ట్ చేశారు. మనోజ్ సిసోడియాని కానీ మా పార్టీలో ఉన్న కేజ్రీవాల్ని, సంజయ్ సింగ్ని, ఇలా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. ఏ రోజైనా మరి సాక్ష్యాలు చూపించలేదు ఎందుకు? లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఆ లిక్కర్ స్కామ్ సంబంధించింది చూపించాలి కదా. ఇప్పుడు ఏంటిది ఎలక్ట్రికల్ బాండ్ ద్వారా మీకు ఎంత డబ్బులు వచ్చినాయి అనేది జనాలకు అందరికీ తెలిసినాయి. ఇన్ని డబ్బులు ఎక్కడ పెట్టిరు అనేది తెలియదు. మీరు ప్రతి ఒక్క వేరే పార్టీలో అందరూ వచ్చేసి స్కాములు చేసి, దగాలు చేసి, మోసాలు చేసి ఏంటిది వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ పార్టీలో చేయండి. ఇంతకుముందు మీరు ఎలా వచ్చారు? బీజేపీ ప్రభుత్వం మీరు రాజకీయాల్లోకి రాకముందు మీ వాదన ఎలా ఉన్నది?
అన్నీ ఎక్కువ ఖర్చులు ఉన్నాయి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. మేము 40 రూపాయలకి ఇస్తామన్నారు, ప్రతి ఒక్కటి తక్కువ చేస్తామన్నారు. వచ్చిన తర్వాత ఏం చేశారు, 100కు పైన పెంచేశారు. లాస్ట్కి వచ్చేసరికి మీ జీవితంలో ఏ ప్రభుత్వం చేయలేని జీవితంలో మీరు చేసింది ఏంటంటే సిగ్గుండాలి. నేను నిజంగా ఓపెన్గా చెప్పాలంటే ఒక పెరుగు పాల మీద కూడా మీరు ట్యాక్సెస్ వేసారంటే మీ పార్టీ ఏ విధంగా ఉన్నది. ఇన్ని వేల కోట్లు ఇప్పుడు 50 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 50,000 కోట్లు అప్పు చేస్తే 50 లక్షల కోట్ల అప్పు చేస్తే మీరెంత చేశారు, 150,000 కోట్ల పైన ఎక్కువనే ఉంది. ఇప్పుడు 200కు ఉండొచ్చు నాకు తెలిసి. దేశ అప్పు అంత ఉంది. మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా? మరి డబ్బులు అయితే జనాల దగ్గర నుంచి ట్యాక్సెస్ మీద ట్యాక్సెస్, సీజులు అని అదని ఇదని, అప్పటి దానికంటే ఇప్పుడు మీరు అన్ని ఒక మనిషి 100 రూపాయలు సంపాదిస్తే దగ్గర మీరే 70 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకేం చేస్తున్నారు? మరి ఎందుకు అప్పు అవుతుంది? దేశం ఎందుకు అప్పు అవుతుంది? ఇంత డబ్బు జనాల దగ్గర నుంచి గుంజుతున్నారు, ఎవరికి పెడుతున్నారు? మరి అదాని అనే గ్రూప్ అతను 10వ ప్లేస్లో ఉన్నాయన ఇప్పుడు 1వ ప్లేస్లో వచ్చిందంటే ఎవరికి దోషపెడుతున్నారు? జనాలకు అర్థమవుతూనే ఉంది. కానీ ఒకటే చెప్తున్నా, మీరు సంపాదించుకొని చచ్చిపోయేటప్పుడు తీసుకుపోతారా, ఏం చేస్తారో అనేది మీ తెలివికే వదిలేస్తున్నాము. ఒక్కటే విధంగా ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వాలైనా ఆలోచించేది, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కూడా జనాల కోసం మీరు పాటుపడి జనాల కోసం పనిచేస్తే మీరు లీడర్గా ఎదుగుతారు, ఇంకొకసారి వస్తారు. కానీ ప్రతిసారి మనం వాదనలు వింటూనే ఉన్నాయి. ఎలక్ట్రాన్ బాల్ ద్వారా మీరు గెలుస్తున్నారు తప్ప నిజంగా బ్యాలెట్ పేపర్ కడితే మీకు అంత సినిమా లేదు అంటున్నారు. మీరు ఏదో స్కాములు చేసి గ్యాంబ్లింగ్లు చేసి గెలుస్తున్నారు తప్ప నిజంగా నిజాయితీగా గెలిచే అవకాశం ఉన్నదా అంటే బ్యాలెట్ పేపర్ పెట్టి చూడండి, గెలిచే అవకాశం ఉంటే చూసుకుందాం. సో అది లేదు. సో ఇలాంటి ప్రభుత్వాలు పెట్టుకున్నంతసేపు మన ప్రభుత్వం. అందుకే జనాలకు నేను ఒకటే చెప్తున్నా, యువత జాబులు లేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చేసి ఏమన్నది, యువతకు జాబ్స్ ఇస్తా అన్నది. ఎంతవరకు ఇచ్చారు జాబ్స్? సో మన తెలంగాణ వస్తే మనకే ఉంటాయి, మన నిధులు అవి ఇవి అన్నీ ఉంటాయి, బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ఆయన 10 సంవత్సరాలలో స్టేట్ మొత్తం దగ్గర ఎన్ని వేల కోట్ల అప్పులు చేసి పోయిండు. ఆయన మంచిగా ఫ్యామిలీలు ఉప్పందిన్నట్టు ఫ్యామిలీ దోచుకొని వెళ్ళిపోయారు. సో ఈ విధంగా ఉన్నది. ఇలా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా వచ్చి జనాలకు, ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఏ ప్రభుత్వం కానీ అప్పు లేకుండా చేసింది ఒక రాష్ట్రాన్ని? మా పార్టీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 100% ఇప్పటిదాకా అప్పు లేని రాష్ట్రం ఏదైనా ఉంటే అది చిన్న రాష్ట్రం అయినా కానీ ₹1 అప్పు లేదు, ప్లస్లో ఉంది. మళ్ళీ వాళ్ళు చెప్పినట్టుగా హెల్త్, ఎడ్యుకేషన్ అనేది మీకు రిటర్న్ ఇచ్చారు, అంటే ట్యాక్సెస్గా రిటర్న్ ఇచ్చారు. బస్సు కానీ కరెంటు కానీ ఎవ్రీథింగ్ చెప్పినవన్నీ మేము మా వాగ్దానాలను నెరవేర్చాము. అలానే అప్పు లేని రాష్ట్రంగా కూడా ఉంది. అది కేజ్రీవాల్ గారు ఒక్కరే, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే చేసింది. మిగతా ఏ పార్టీలైనా ఇప్పటిదాకా అప్పు లేని రాష్ట్రాలు కానీ అప్పు లేని దేశం కానీ చేసారా? ఇన్ని చెప్తున్నారు, ఎవరు చేశారు? చూపించండి. మీరు గూగుల్లో కొట్టుకున్నా కూడా సెర్చ్ చేసినా కూడా ఒక పార్టీ వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్. అది ఢిల్లీ. నెక్స్ట్ పంజాబ్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో రాబోతుంది. ఇప్పుడు తను వచ్చేసి ఒక 4 years 3.5 years కావస్తుంది అనుకుంటాను. నెక్స్ట్ 100% తను కూడా వచ్చేసి అప్పులేని రాష్ట్రంగా తీర్చిదిద్దేటట్టు 100% చేస్తారు. సో అది మా పార్టీ. అంటే ఈ వచ్చే ఎలక్షన్స్లో లిక్కర్ స్కామ్ వల్ల పార్టీ మీద ప్రభావం పడుతుందంటారా? ఇప్పుడు ఇన్ని రకాలుగా వేరే పార్టీలలో చూసుకుంటే అన్ని లీడర్లలో ప్రతి ఒక్కరి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేశారు? ఒక్కటి జనాలు అర్థం చేసుకోవాల్సింది తప్పుడుగా, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారు బీజేపీకి ఒక స్ట్రాంగ్ ఆపోజిట్ పార్టీ అంటే మా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, అది కేజ్రీవాల్ మాత్రమే. అందుకే భయపడుతున్నారు కాబట్టి లేనిపోని అన్నీ వేసేసి స్కామ్లు. మరి నిరూపించపోయారా? ఇన్ని వేశారు కదా, అది సాక్ష్యాలు బయట పెట్టొచ్చుగా. ఈడీలు, సిబిఐలు అందరు మీ దగ్గరనే ఉండే, అరెస్ట్ కూడా చేశారు. మరి ఎందుకు ఇప్పటికి కూడా మొన్న 2 రోజుల 3 రోజుల కిందట కూడా అటాక్ చేస్తున్నారు? మీకు సిగ్గు లేదా ఒక మనిషి మీద వచ్చేసి అటాక్ చేయడానికి? నీకు చేతనైతే మంచి చెయ్యి, నువ్వు కరెక్ట్గా చేయి, నీ చేతిలోనే కదా దేశం ఉన్నది. కరెక్ట్గా చేస్తే నీ సైడే ఉంటారు కదా. మా పార్టీలో కేజ్రీవాల్ గారు ఏమన్నారు? అరే జనాలకు మీరు కరెక్ట్గా చేయండి, కరప్షన్ లేకుండా చేయండి, జనాలకు వచ్చేసి
మీ ఏంటిది ట్యాక్సులు కానీ వాళ్ళు కట్టే ట్యాక్స్లో వాళ్ళకి రిటర్న్ హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కరెక్ట్గా చేయండి. మేము మీ సైడే ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తాం. నాకు సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి అనే ఒక ఇది కూడా లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు చెయ్యండి, మేము మీతో పాటుగా నడుస్తాం. ఏ పార్టీ చేసినా, ఈవెన్ బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఇంకే ప్రభుత్వం చేసినా మీతో పాటుగా మేము నడుస్తాము. కానీ మాకు ప్రత్యేకంగా హోదాలు కావాలి అని ఎవరు అడగలి. తను ముందు కూడా వచ్చేసి ఏంటిది అది ఆ టైంలో బిల్లు ఏంటిది లోక్పాల్ బిల్లులో కూడా తను ఒక ఉద్యమం ద్వారా వెళ్ళాడు. ఏదైతే ఒక పార్టీలో వచ్చేసి మనకు పొజిషన్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామనే ఒక ఉద్దేశంతో తను వచ్చారు తప్ప, పార్టీ అని పెట్టారు తప్ప తనకేమి పొజిషన్ కావాలి అనేది కాదు. తను ఐఏఎస్ ఐపీఎస్ చేశారండి, జాబ్ వదిలిపెట్టుకొని జనాల కోసం వచ్చి అదే చేస్తున్నారు కదా. అందరిలాగా వచ్చేసి నేను ఇది చేస్తా అది చేస్తా అని జూటా మాటలు చెప్పేసి, మోడీ గారు జూటా మాటలు చెప్పేసి 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 5 మ్యాక్సిమం ఈ 5 సంవత్సరాలు ఇలానే ఉంటే మాత్రం దేశం సర్వనాశనం అయిపోవడం. చాలామంది ఏమనుకుంటారంటే మస్తు డెవలప్ అయింది, జీడిపి అట్లయింది ఇట్లా. కరెక్ట్గా చూసుకుంటే చదువుకున్నోడికైతే తెలుస్తుంది. సగం మనందరు ఇప్పుడు ఉన్న జనాలు అందరూ ఎలా ఉన్నారంటే కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళు తప్ప నిజంగా ఎడ్యుకేటెడ్గా నాలెడ్జ్గా ఆలోచించేట. ఒకప్పుడు చదువు లేకపోయినా కూడా కరెక్ట్గా ఆలోచన విధానం కరెక్ట్గా ఉండేది, వాళ్ళు కరెక్ట్గా ఆలోచించారు. అందుకే వాళ్ళు చూజ్ చేసుకునే విధానం వేరుంది. ఇప్పుడు దగ్గర ఒక 35-40 సంవత్సరాల నుంచి మన ఎడ్యుకేషన్ అంతా ఎలా అయిపోయిందంటే కాపీడ్ అయిపోయింది. కాపీ పేస్ట్ తప్ప థియరీ అనేది లేదు, ప్రాక్టికల్స్ లేదు. అది ఎలా అని అంచనా వేసే విధానమే మనకు వెళ్ళిపోయింది. కాబట్టి ఊరికే గుడ్డొద్దులో చేన్లు పడ్డట్టు ఊరికే వేస్తున్నారు కదా అని వేస్తున్నారు తప్ప కరెక్ట్గా ఆలోచన విధానం ఉన్నోడైతే నిజంగా బీజేపీ ప్రభుత్వం చేసిందని ఎవడు చెప్పడు. సో చెప్తున్నారు అంటే ఇంకా వాళ్ళ కర్మకి వదిలేయాలి, తర్వాత తెలుస్తుంది.